దాన ధర్మాలు చేయడం, ఉపవాసాలు ఉండడం, ప్రార్థనలు చేయడం, ఇవన్నీ చేస్తుంటే ఇక్కడ మనం ప్రజలకు ఇచ్చాం, పేదవాడికి ఇచ్చాం, కష్టంలో ఉన్నవాడికి ఇచ్చాం, ఇబ్బందిలో ఉన్నవాడికి ఇచ్చాం. అక్కడితో అది ఆగలేదు. అది పరలోకంలో నీకు పునాదులు పెరుగుతున్నాయి. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవరికాళ్ళకి ఒక ధైర్యం ఉండాలి, నాకు పరలోకం ఒక మంచి ఇల్లు ఉంటుంది అని. మీలో ఒకరికి పేదవాడికి ఇచ్చింది నాకు ఇచ్చినట్టే అని యేసు ప్రభు వారు అన్నారా లేదా? ఒకరికి ఆకలి తీరిస్తే నాకు పెట్టినట్టే అన్నారుగా. వస్త్రాలు లేని వాడికి వస్త్రాలు ఇస్తే నాకు ఇచ్చినట్టే అన్నారు. పరదేశం చేర్చుకోండి, నన్ను చేర్చుకున్నట్టే అన్నారు. ఒకడు రోగగ్రస్తుడు ఉన్నప్పుడు పరామర్శించండి, అప్పుడు నన్ను పరామర్శించినట్టే అని యేసు ప్రభు వారు చెప్పారు. ఇవన్నీ మనం చేస్తున్నప్పుడు యేసు ప్రభు వారు ఇక్కడ ఎప్పుడైతే మనం చేసే క్రియల ద్వారా సంతోషపడుతున్నారో అదే సందర్భంలో పరలోకపు స్థలాల్లో మనకి మంచి గృహాలు రూపుదిద్దుకుంటాయి. స్తోత్రం చెప్పండి. చాలా విలువైనటువంటి గృహాలు అవి, అక్షయమైనవి, వాడవారనవి, మహామహిమ కలిగినవి. మానవుడు నోటితో ఎంత ఉచ్చరించినా ఉచ్చరించలేనంత గొప్పవి, ఆశీర్వాదంతో కూడుకున్నవి. అందుకని మనం ఏం చేయాలంటే అక్కడ దేవుని యొక్క వాక్యాన్ని నెరవేర్చాలి. స్తోత్రం చెప్పండి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సేవలో, దేవుని పనిలో త్యాగపూరితమైనటువంటి హృదయాలు దేవునికి కావాలి. నీ త్యాగం నీ శాశ్వతమైనటువంటి గురి ఆ పరలోకంలో ఒక గొప్ప కట్టడాలు నీ కొరకై కట్టబడతాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఓ మాట దయచేసి బైబిల్ గ్రంథంలో చదువుకున్నాం. ఆఖరిగా ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 21వ వచనం చదువుదాం. నేను జయించి ఉన్న ప్రకారము, నా తండ్రితో కూడా ఆయన సింహాసనమును కూర్చొని ఉన్న ప్రకారము, జయించిన వారిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చొండనిచ్చేదను.